సో ఒక 2 days లేట్గా ఇస్తున్నాము. డాడీకి అస్సలు తెలియదు. ఖచ్చితంగా ఈరోజు అట్లా కొన్న అక్షింతలు పడతాయి అనమాట. ఎందుకంటే మొన్ననే అసలు ఎందుకు అంత ఖర్చు పెట్టి చేసినావు అన్నాడు. Do you know I'm looking and I can't help but smile? Do you know how much I love you? You put my favorite song on, I put my feet up. హాయ్ హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 29th వెన్స్డే, అప్పుడే 29th. అసలు సెప్టెంబర్ ఎలా పాస్ అయిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే చాలా మెంబర్స్వి మన ఇంట్లో బర్త్డేస్, తర్వాత ఫెస్టివల్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఈ మంత్లోనే వచ్చేసాయి కదా. అండ్ ఇంకొక 3 months ఉంటే మనకు 2021 కూడా అయిపోతుంది. ఈ కోవిడ్ సిచ్యువేషన్ 2 years ఎలా పాస్ అయ్యాయో ఏంటో మనకే అర్థం అవ్వట్లేదు. 2020 అలాగే ఉంది, 2021 అలాగే ఉంది. బట్ బెటర్ డేస్ ఆర్ కమింగ్ అంటారు కదా. సో మనం అట్లనే ఫీల్ అవ్వాలి. ఇంకా ఇప్పుడే హెడ్ బాత్ చేసేసాను నేను. ఈరోజు నేను డిఫరెంట్ షాంపూ యూజ్ చేశాను ఫస్ట్ టైం. కామా ఆయుర్వేద బ్రాండ్ వాళ్ళు నాకు ఒక షాంపూ సెండ్ చేశారనమాట, జస్ట్ టు ట్రై ఇట్ అవుట్. నాకైతే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే అసలు ఫోమే రాలేదన్నమాట. ఫోమ్ వస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, కానీ స్కాల్ప్ అయితే చాలా క్లీన్ అయినట్టు అనిపిస్తుంది. నో జడ్జ్మెంట్ రైట్ నౌ, ఎందుకంటే ఈరోజే ఫస్ట్ టైం కాబట్టి. జడ్జ్మెంట్ అంటే గుర్తొచ్చింది, ఓ మై గాడ్, నేను ఒక జుగాడ్ పని చేశాను అనమాట. యూజువల్లీ మీకు తెలుసు కదా, నేను అన్బాక్సింగ్ ఒక్కోసారి కింద కూర్చొని చేస్తాను, ఒక్కొక్కసారి బెడ్ మీద కూర్చొని చేస్తాను. ఈరోజు ఏమొచ్చిందో కానీ బెడ్ మీద కూర్చొని చేశాను అనమాట. అండ్ ఒక్క షాంపూకి వాళ్ళ గడ్డి ఉంటుంది కదా, లైక్ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఆర్ సంథింగ్, ఎండిపోయిండేది, అది పెట్టారు. లిటరలీ నా బెడ్ మీద అంతా పడింది. నేను క్లిప్పింగ్స్లో మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు కదా, అదైందనమాట. సో ఈ రోజుతో నాకు బుద్ధి వచ్చింది, అలాంటి పార్సల్స్ ఏమైనా ఉంటే కింద కూర్చొని ఓపెన్ చేయాలి, బెడ్ మీద కాదని చెప్పేసి. యా, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ ప్లాన్డ్, ఫ్యూ థింగ్స్ ప్లాన్డ్ ఫర్ ది డే. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అజిత్. అజిత్ ఇంకా రాలేదు, సైట్లోనే ఉన్నాడు, వర్క్ ఉందంట. నాకు 11:30కి అంతా రెడీ అయ్యిండు అని చెప్పాడు. నేనే ఒక ½ an hour లేట్ చేశాను. 12 అయింది. 12 అయినా కూడా రాలేదన్నమాట. ఫోన్ చేస్తే ఇంకా కాసేపటి తర్వాత వస్తా అన్నాడు. ప్రాబబ్లీ నా గెస్ ఏంటంటే ఆఫ్టర్ లంచ్ చేసిన తర్వాత వెళ్దాం అంటాడు అనుకుంటా. ఓకే, మోర్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూ దిస్ వ్లాగ్, ఓకేనా? మధ్యలో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఎండ్లో ఎవరైనా పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా అని నాకు డౌట్ వస్తుంది అనమాట. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అక్కడ రెడ్ కలర్లో కమ్ ఆన్ గైస్, డూ ఇట్ రైట్ నౌ, ఓకే? బెదిరిస్తున్నా అనుకోవద్దండి, చేసేయండి నా కోసం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. You as you drive, do you know I'm looking? ఇప్పుడు రిలయన్స్కి వెళ్తున్నాము, డాడీ కోసం ఎయిర్పోర్ట్స్ తీసుకురావాలని చెప్పేసి. బర్త్డే రోజే ఇవ్వాల్సిందనమాట, కానీ అది అవైలబుల్లో లేదో మరేదో, మొత్తానికి ఆ రోజు డిలే అయిపోయింది. సో ఒక 2 days లేట్గా ఇస్తున్నాము. డాడీకి అస్సలు తెలియదు. ఖచ్చితంగా ఈరోజు అట్లా కొన్న అక్షింతలు పడతాయి అనమాట. ఎందుకంటే మొన్ననే అసలు ఎందుకు అంత ఖర్చు పెట్టి చేసినావు అన్నాడు. సో ఇది పర్సనల్గా నేను అజిత్ ఇస్తా అంటే గిఫ్ట్ కాబట్టి ఇట్స్ ఓకే, మేము మేనేజ్ చేస్తాము. సో ఆన్లైన్లో చూసినప్పుడు అయితే మనకు అమెజాన్లో 21,000 ఉండింది. సో ఇక్కడ ఎక్కువ చెప్తారేమో అనుకున్నాం, కానీ లేదంట 21,000 ఉంది. ఎందుకంటే ఎక్కువ చెప్తే మనం ఆన్లైన్లో పెట్టుకోవడమే బెటర్ కదా. దాంతోపాటు నాకు ఇది న్యూట్రీ బ్లెండర్ ఒకటి వస్తుంది కదా, మిల్క్ షేక్స్ తర్వాత స్మూదీస్ అన్నీ చేయడానికి, అది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఇంకా నేను ఆన్లైన్లో ప్రైస్ చెక్ చేయలేదన్నమాట. ఏదైనా అంతే, గ్యాడ్జెట్స్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి ఫస్ట్ నేను అమెజాన్లోనే చూస్తాను అనమాట. చూసి, ఎందుకంటే అమెజాన్ అనే కాదు, దేంట్లో అయినా చూసిన తర్వాత మనం ప్రైస్ కంపేర్ చేసుకొని, బయట అండ్ ఆన్లైన్లో ఒకటే కాస్టే ఉంది అనుకుంటే మనం బయట తీసుకోవడమే మంచిది. బికాజ్ అది వచ్చేసరికి ఇంకా 1 week డిలే అవుతుంది కదా, అందుకు. సో అజిత్ ఆల్రెడీ కాల్ చేసి రిలయన్స్ వాళ్ళకి కనుక్కున్నాడంట, అవైలబుల్లో ఉన్నాయని చెప్పారు. సో వెళ్ళి తీసుకొచ్చేయడమే. ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, బ్రో దానికి గిఫ్ట్ ప్యాక్ చేద్దామా లేదంటే అట్లనే ఇచ్చేద్దామా?
డాడీకి అయితే కొంచెం కూడా ఐడియా లేదనమాట, ఇస్తున్నామని కూడా. అసలు అది మా మమ్మీ ఎందుకు మీ డాడీ ఏమన్నా చిన్నపిల్లడా ఏంది వాడతాడు ఎయిర్ పాడ్స్ అనేది మాకు కన్ఫ్యూజన్ ఉండింది అనమాట. నేను మిమ్మల్ని ఒకసారి అడిగే గుర్తుందా, ఎయిర్ పాడ్స్ ప్రో బాగుంటుందా లేదంటే నార్మల్ ఎయిర్ పాడ్స్ బాగుంటాయా అని చెప్పేసి. ఎందుకంటే మీలో చాలా మెంబర్స్ వాడే వాళ్ళు ఉన్నారు కదా. నాకు చాలా మెంబర్స్ ఏం పర్లేదు ప్రో చాలా బాగుంది తీసుకో అని చెప్పారు. సో అజిత్ కూడా ప్రో ఉన్నప్పుడు మనం ఇంకా దానికంటే లేటెస్ట్ మోడల్ ఇచ్చేదే బెటర్ కదా, ఎందుకు ఓల్డ్ మోడల్ అని చెప్పాడు. సో దానికి ఫిక్స్ అయిపోయామన్నమాట. అది బాగా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ డాడీకి, బికాజ్ మ్యాక్సిమం టైం అంతా ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఫోన్ చెవులో పెట్టుకొని మాట్లాడడానికి, బ్లూటూత్ ఏదో ఒకటి ఉండి మాట్లాడడానికి చాలా హెల్ప్ అవుతుంది కదా. సో పాటలు కూడా బాగా వింటాడనమాట, ఓల్డ్ సాంగ్స్ అంటే ఇష్టము. తీసుకుంటాము, హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ తిట్లు పడకూడదు. లెట్స్ గో. Can we stay here forever? I'm loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here forever? I'm just loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here? హియర్ వీ హ్యావ్ అవర్ గిఫ్ట్ అయితే తీసుకున్నాము. గిఫ్ట్ ర్యాప్ ఇంకా చేయించలేదు, ఆన్ ద వేలో చేయించాలంటే. డాడీ ఆల్రెడీ నేను కాల్ చేసి ఎక్కడున్నారని అడిగినాడు. వీళ్ళకి ఏదో పని ఉందంట, అక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి వీళ్ళు. ఇంకా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తారు. అండ్ నాకు కావాల్సిన బ్లెండర్ ఉంటుంది కదా, అది దొరకలేదన్నమాట ఇక్కడ వీళ్ళ దగ్గర, అవుట్ ఆఫ్ స్టాక్ అంట. నేను ఆన్లైన్లో పెట్టుకోవడమే బెటర్, ఎందుకంటే పిన్నిది కూడా 2 daysలో డెలివరీ అయిపోయింది అనమాట. సో ఆన్లైన్లో ఎంత ఉందో ఏంటో చూసి పెట్టుకోవాలి. ఇంకా దేంట్లో బెస్ట్ ప్రైస్కి దొరికితే అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను. దీనికి గిఫ్ట్ ర్యాప్ ఒకటే చేస్తే వీఆర్ గుడ్ టు గో. అండ్ డాడీ వచ్చిన తర్వాత జస్ట్ ఇచ్చేయడం ఒకటే. సో చూద్దాం. అవును చూపించలేదు కదా మీకు కూడా, డైరెక్ట్ చూపిస్తాం. మేము కూడా ఓపెన్ చేయలేదు అక్కడ, డాడీనే ఓపెన్ చేస్తాడని చెప్పేసి. జస్ట్ ప్యాకింగ్లో అలానే ఉంది, ఇట్లుంది. ఇంకా లోపల నేను కూడా చూడలేదు. ఇంట్లో ఎవరి దగ్గర ఇది ప్రో లేదనమాట. నార్మల్ ఎయిర్ పాడ్స్ అయితే అజిత్ దగ్గర వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, నాది వర్కింగ్ కండిషన్లో కూడా లేవు. సో ఇది చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. ఐఎమ్ ఎక్సైటెడ్. My feet up, and we just sing along, and I can't help but feeling, just loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here together? If I could stop the time, don't you know that I would? 'Cause I'm just loving this moment. Can we stay here forever? Forever. చాలా ఆకలేస్తుంది ఈరోజు. డాడీ వాళ్ళు రావడానికి 2 అవుతుంది అంటే నేను కాల్ చేసిన ఆల్రెడీ. నేను గిఫ్ట్ తెచ్చినప్పుడే వీళ్ళు లేట్గా వస్తారు, మనం ఏం చేయలేము. ఇంకా చికెన్ టిక్కా ప్రిపేర్ చేస్తుంది మమ్మీ, ఫుల్ ఘాటు. నేనే అది ఆఫ్ చేసిన అనమాట, చిన్ని సౌండ్ వస్తుందని ఆఫ్ చేసినాను. పుదీనా చట్నీ కూడా రెడీగా ఉంది. మన సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం మా మమ్మీ పుదీనా చట్నీ చేసింది కదా, ఓకే పర్లేదు అన్నప్పుడు మీరు చాలా మెంబర్స్ చెప్పినారనమాట కామెంట్ సెక్షన్లో, అక్క పచ్చిది కాకుండా ఫ్రై చేసి వేయండి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి. అలా చేసింటే ఎంత ఎమ్మీగా వచ్చింది తెలుసా, చాలా చాలా బాగా వచ్చింది. దాన్ని అట్లనే తీసి పక్కన పెట్టుకున్నాను. రెస్టారెంట్ కంటే ఇంకా మంచిగా వచ్చింది. ఇంకా మన టిక్కా అనేది నాకు డైలీ రెగ్యులర్ ప్రోటీన్ సోర్స్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేయము, ఆయిల్ బదులు గీ వేసినా బాగుంటుంది. కానీ 1 tablespoon ఆఫ్ ఆయిల్ ఈజ్ ఫైన్. హోటల్ కంటే బాగా వస్తుంది. మొన్న హోటల్లోకి వెళ్తే నేను సరిగ్గా తినలేదు తెలుసా. హోటల్ నుంచి మమ్మీ మొన్న కర్రీ తెప్పించినా కూడా నేను తినలేదు. మమ్మీ నాకు వద్దు మమ్మీ నువ్వు చేసేదే కావాలని చెప్పిన. గుంటూరు చికెన్ కర్రీ రెసిపీ ఉంది చూడండి, చాలా చాలా బాగా వచ్చింది. లంచ్ టైం, ఫుల్ హంగ్రీ టైము. నా టీషర్ట్ అడుగుతున్నారు ఈ మధ్య టీషర్ట్స్ ఎక్కడ నుండి అని. నా మోస్ట్ ఆఫ్ ద టీషర్ట్స్ వచ్చేసి H&M లేదంటే అమెజాన్, ఈ రెండింటి నుండే తీసుకుంటా. ఇది H&Mలో తీసుకున్నా, చాలా ఓవర్ సైజ్డ్ అనమాట ఇది. కానీ నాకు ఇష్టం. మా మమ్మీ ఇది చూసి అజిత్కి ఇచ్చేయి అంటూ ఉంటుంది. సో వాడు నా వేసుకోడు, కానీ నేను వాడు వేసుకుంటా అంటే వేసుకుంటాడు, కానీ నేను ఇయ్యాను అనమాట. మా మమ్మీ మ్యాక్సిమం అన్ని నా వార్డ్రోబ్లోనే తెచ్చి పెట్టేస్తూ ఉంటుంది. అజిత్వి కూడా అయిపోయిందా రెడీ. నేను నా వెయింగ్ స్కేల్ మీద మెజర్ చేసుకొని తినాలి. 100 grams ఆఫ్ చికెన్, రైస్ 70 grams వరకు తినచ్చు అన్నారు, కానీ రోటీ చేసేసింది అనుకుంటా. నైట్ నాకు రోటీ అంత ఆకలి కాదు నాకు, నైట్ టైమ్స్ కొంచెం అయినా సరిపోతుంది. అంటే టిక్కాలు ఉన్నాయి కదా, టిక్కా ఉంది, అదే దాంట్లో కొంచెం రైస్ తింటాయి రోజు. 70 grams ఆఫ్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. నాకు కీరా ఉందా మమ్మీ? కీరా ఉందా? కీరా ఉంది. ఓకే, కీరా కివి కూడా తెప్పించింది ఫైనలీ. నిన్న ఈవినింగ్ లేదు, వేరేదేదో నిన్న
కార్న్ కావాలి మమ్మీ నాకు ఈవినింగ్ స్నాక్కి. నా డైటీషియన్ ఎవరు న్యూట్రిషన్ అని అడుగుతున్నారు. నాకు కొంచెం వర్క్ అయినాక చెప్తే కొంచెం బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఘాట్ వస్తుంది. ఎందుకంటే ముందే చెప్తే తర్వాత వర్క్ అవుతుందా లేదా అని నాకు కూడా తెలియదు కదా. నేను కొంచెం తగ్గినాక సక్సెస్ అయితే చెప్తా. ఓకేనా, ఇప్పుడు ఫుడ్ తిన్నాం ఫస్ట్. I watch you as you drive. Do you know I'm looking? And I can't help but smile. Do you know how much I love you? You put my favorite song on. I put my feet up and we just sing along. And I can't help but feeling just loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here? నా లంచ్ ప్లేట్ ఇక్కడ 100 grams ఆఫ్ చికెన్ టిక్కా, కొంచెం ఏదైనా వెజిటేబుల్స్ ఏదైనా పర్లేదు. నేనైతే కీరా తీసుకున్నా. ఇది ఒక 50 grams ఆఫ్ చికెన్ కర్రీ, జస్ట్ రైస్లో కంటే. ఇది 70 grams ఆఫ్ రైస్. ఇది సరిపోతుందా అనుకుంటారేమో. ఇవన్నీ కవర్ చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎక్కువై పెరుగు యాడ్ చేసేసుకుంటాను. సరిపోతుంది. ఇఫ్ ఇంకే సరిపోకపోతే అప్పుడైనా ఒకసారి ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. ఒక 100 grams వరకు పెట్టుకుంటూ ఉంటాను. అండ్ 100 grams ఆఫ్ కర్డ్. ఇదంతా కొంచెం మంచి ప్రోటీన్ ఫుడ్డే. మార్నింగ్ కూడా చూడలేదు అనుకుంటా, కానీ మార్నింగ్ అయితే ఓన్లీ ఏబీసీ జ్యూస్ తాగాను అనమాట. యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ పర్లేదు బాగానే హెవీగా చేస్తా. నైట్ కొంచెం తగ్గించేస్తా. అలాంగ్ విత్ మై ఫేవరెట్ పుదీనా చట్నీ. లంచ్ కంప్లీట్ చేస్తే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిందే మనం, వాళ్ళు వచ్చే వరకు. But feeling just loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here together? If I could stop the time, don't you know that I would? 'Cause I'm just loving this moment. Can we stay here forever? Forever. 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 I'm loving this moment. Can we stay here forever? అదే ఏంది Open సంథింగ్ నీకు బాగా యూజ్ అయ్యేదే. చూడు డాడీ, హెడ్ ఫోన్స్ కాదు, హెడ్ ఫోన్స్ అయితే కాదు. చేసుకుని వచ్చినారు కదా. మళ్ళా ఇవన్నీ అవసరం. ఎయిర్పోర్ట్స్ ఓపెన్ చేయి. మేము కూడా తీలా ఇక్కడ అట్లా తీసేరాడు. ఇది తీసేయచ్చు డాడీ. అంతే తీకేసాయి మొత్తం అంతా. అంతా తీసే కావాలి. Forever. Forever. I watch you as you drive. Do you know I'm looking? మేము ఫస్ట్ టైం చూస్తాను. చూడలేదు ఇంతవరకు. కొత్తవి లేదు చేయలేదు డాడీ. ఓపెన్ చేయాలని కొత్త మోడల్ ఇవి. ఓపెన్ చేయకుండా తెస్తే ఎట్లా డ్యామేజ్ వస్తే దాని పౌచ్ తాలే బ్రో మనము. బాగున్నాయి కదా. ఛార్జింగ్ తీయో సారీ. ఇది ఓపెన్ జస్ట్ ఓపెన్ చేసి చెవులో పెట్టుకుంటే. ఇది ట్రై చేయవు సారీ. లెఫ్ట్ రైట్ అని ఉంటుంది. కంఫర్టబుల్ ఉన్నాయండి. దాన్ని పెట్టుకొని ఫోన్ మాట్లాడుకో ఎంతసేపు అన్నా నువ్వు. ఫోన్ దూరం ఉన్నా డబుల్ ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. బాగున్నాయి కదా, కంఫర్ట్ ఉన్నాయా బాగా. సక్సెస్ఫుల్ ఏమో తెలియదు. 25,000. 21 అవసరం ఏం డాడీ. ఛార్జింగ్ ఉంది బ్రో దాంట్లో, ముందర పడేది. ముందర ఇచ్చాడు వచ్చిన ఇది వైర్లెస్ ఛార్జింగ్ కనబడేది. అవునా, ఇప్పుడు ఎట్లా దీనికి ఛార్జింగ్ పెట్టాలంటే ఇది వైర్లెస్ ఛార్జింగ్. వైర్లెస్ పెట్టచ్చు, ఇదే పెట్టచ్చు. అదే పెట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ
చెత్త పారేస్తా. పడి చెప్తాను. చెత్త బాక్స్ గుడ్ ఈవినింగ్ కాదు, యాక్చువల్లీ నైట్ అయింది 7:30 అట్లా 7:45 పైన అయింది. నాకు ఆకలి అవ్వట్లేదు, ఆఫ్టర్నూనే హెవీ అయిపోయింది. అండ్ 5:30, 6 అట్లా నేను కార్న్ తిన్నాను అనమాట, బాయిల్ చేస్తారు కదా. సో ఆ కార్న్ తింటే అదే ఫుల్ ఉంది, అందుకే జస్ట్ కివీస్ కట్ చేసుకొని తింటున్నాను. మీరు ఎట్లా తింటారో కివీస్? నేనైతే ఇట్లా ఒకటి ఉంటుంది కదా, వాష్ చేసుకొని జస్ట్ 2 పీసెస్ ఇట్లా కట్ చేసి ఐస్ క్రీమ్ ఎట్లా స్కూప్ చేసుకుంటాం మనం, ఇట్లా అంతా అనేస్తే బయటకు వస్తుంది వితౌట్ ఎనీ వేస్టేజ్. కాకపోతే ఈరోజు నాకు కొంచెం గట్టిగా ఉంది, ప్లస్ కొంచెం పుల్లగా ఉంది. నాకు మరీ పుల్లగా ఉంటే నచ్చదు అనమాట, మీడియం ఫ్లేవర్లో ఉంటే ఇష్టం. టుమారో నుండి నాది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కౌట్ స్టార్ట్ అవుతున్నాయి. మరి అది మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఈవినింగ్ అయితే నా సెషన్ యాక్చువల్గా ఉండేది ఈవినింగ్ 6 to 7, కానీ ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆ టైంలో కుదరకపోతే రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి అనమాట. రికార్డెడ్ అంటే లైవ్ రికార్డ్ సెషన్స్ ఉంటాయి, అవి చూసుకొనైనా నేను చేసుకోవచ్చు, లేదంటే లిస్ట్ పెట్టమన్నా పెట్టేస్తాను అనమాట. అదేం పెద్ద ప్రాబ్లం లేదు. టుమారో నుండి ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా వర్క్ చేయాలి. నా టీషర్ట్ చాలా లూజ్ ఉందని చెప్పాను కదా, అందుకే ఇట్లా ట్రై చేసుకున్నా. ఇట్స్ ఎ క్విక్ హ్యాక్. అండ్ కివీ కూడా ఇట్లా తినండి, మళ్ళీ స్కిన్ అంతా పీల్ చేసుకొని అదంతా అవ్వదు, ఇట్లయితే ఈజీగా అయిపోతుంది. This moment, just loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here together? If I could stop the time, don't you know that I would? 'Cause నాకు ఒకటి చాలు, ఇది ఎత్తి పెట్టేసేది, మరీ పుల్లగా ఉంది, రేపు తింటాను. అట్లయితే బయట పెట్టి మాతాయి. బయట పెడితే అవుతాయా? సర్లే, అట్లయితే బయట పెట్టి. చాలా పుల్లగా ఉన్నాయి, మీడియంగా అయితే బాగుంటా. అంటే నేను తెచ్చేటట్టు బాగుండమన్నా, బాగా సరిపోయింది. కివి పుల్లగా ఉంది, బాగుతాయిలే బయట. అది కానీ బయట పెట్టు. అది బయట పెట్టి, బయట లోపల పెట్టి బయట పెట్టి చెడిపోవా? యూజువల్గా అనుకోకుండానే ఈ మధ్య అన్ని పెద్ద పెద్ద బ్లాగ్స్ వస్తున్నాయి కదా, నేను ఎప్పుడు 20 minutes లోపలే ఉండేలా చూసుకుందాం అనుకుంటా. కానీ ఫైనల్గా ఎడిట్ చేసేటప్పుడు చాలా పెద్ద ఫుటేజ్ వచ్చింటుంది అనమాట. అంటే మోస్ట్లీ ఎంటర్టైనింగ్ ఉండేటివి పెడుతూ ఉంటాను. ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నాకు తెలిసి మిగతా బ్లాగ్స్ కంటే చిన్నగానే వచ్చింటుంది. మీరు ఎంటర్టైన్ అయ్యారా, లేదంటే ఎక్కడ నవ్వుకున్నారా, ఏదైనా హెల్ప్ అయిందా, ఏదో ఒకటి ఏదైనా అయి ఉంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా, లేదంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకున్నా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయొచ్చు, లేదంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. నేను ఎప్పుడు వ్లాగ్ పోస్ట్ చేసినా అది మీ వరకు వస్తుంది. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు ముందే వెంకటరమణ్ కుమార్ గారు, వినీత విన్నీ, అండ్ ఇంకొకటి ఉంది చెప్తాను, శ్రావ్య గుంటూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే డెఫినెట్లీ చెప్తాను. డూ ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Stay positive, stay healthy, and be kind to everyone. Bye guys.